అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఫిబ్రవరి 29 తర్వాత పేటీఎం పనిచేయదా? వాలెట్ యూపీఐ సర్వీసులు నిలిచిపోతాయా? రిజర్వ్ బ్యాంక్ ఆంక్షల నేపథ్యంలో పేటీఎం వినియోగదారుల్లో ఒకటే టెన్షన్. మరి పేటీఎం వ్యవస్థాపకుడు సీఈఓ విజయశేఖర్ శర్మ ఏమన్నారు? నిజంగానే పేటీఎం కథ కంచికి చేరిందా? ఇప్పుడు తెలుసుకుందాం. డిజిటల్ పేమెంట్స్లో విప్లవాన్ని తీసుకురావడంలో పేటీఎంది కీలక పాత్ర. ఒక చిన్న స్టార్టప్ కంపెనీగా ప్రారంభమైన పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ స్థాయికి వేగంగా ఎదిగింది. ఈ క్రమంలో ఆర్బీఐ నిబంధనలను ఉల్లంఘించిందన్న ఆరోపణలతో పేటీఎంపై చర్యలకు దిగింది రిజర్వ్ బ్యాంక్. దీంతో అందరిలోనూ టెన్షన్ మొదలైంది. ఎందుకంటే చాలామంది పేటీఎం వ్యాలెట్ ఉపయోగిస్తున్నారు. చిన్న వ్యాపారుల దగ్గర నుంచి పెద్ద పెద్ద సంస్థల వరకు పేటీఎం వ్యాలెట్ ద్వారా లావాదేవీలు చేస్తున్నాయి. ప్రజలు కూడా పేటీఎం ద్వారా పేమెంట్ చేయడం కోసం పేటీఎంను ఉపయోగిస్తూ వస్తున్నారు. అయితే ఇప్పటికిప్పుడు పేటీఎం వ్యాలెట్లో ఉన్న డబ్బుకు ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ ఇకపై అందులో డిపాజిట్ చేయడం కుదరదు. ఇప్పుడు ఉన్న బ్యాలెన్స్ వాడుకునే వెసులుబాటు ఉంది. ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే పేటీఎం నుంచి మనం యథావిధిగా పేమెంట్ చేయవచ్చు. అంటే మనం మన బ్యాంక్ అకౌంట్ ద్వారా పేమెంట్ చేస్తాం. డబ్బు మన అకౌంట్ నుంచి అవతల వారికి చేరుతుంది. అందువల్ల దీని విషయంలో ఎటువంటి ఇబ్బంది లేదు. ఏదైనా లావాదేవీ పేటీఎం బ్యాంక్లో జరిపే అవకాశం మాత్రం ఉండదు. అంటే పేటీఎం పేమెంట్స్ బ్యాంక్లో ఉన్న డిపాజిట్స్ విషయంలో ఆర్బీఐ చర్యల ప్రభావం ఉంటుంది. ఈ విషయాన్ని పూర్తిగా సరిగ్గా అర్థం చేసుకోవాలంటే పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ మధ్యలో ఉండే తేడా తెలుసుకోవడం అవసరం. పేటీఎం అనేది డిజిటల్ ప్లాట్ఫామ్. అలాగే పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లైసెన్స్ పొందిన ఆర్థిక సంస్థ. ఈ రెండింటికి చాలా తేడా ఉంది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్కి బ్యాంకింగ్ లైసెన్స్ అవసరం. ఇది బ్యాంకింగ్ సర్వీసులను అంటే డిపాజిట్స్, లోన్స్, క్రెడిట్ కార్డు ఇలాంటి సర్వీసులను అందిస్తుంది. అందువల్ల ఇది మన సెంట్రల్ బ్యాంక్ ఆర్బీఐ నిబంధనల చక్రంలోనే పనిచేయాల్సి ఉంటుంది. ఆ నిబంధనల్లో దేనిని ఉల్లంఘించినా సరే ఆర్బీఐ చర్యలు తీసుకుంటుంది. ఇక పేటీఎం డిజిటల్ ప్లాట్ఫామ్ విషయానికి వస్తే ఇది ఎటువంటి డిపాజిట్లు నేరుగా తీసుకోదు, లోన్స్ నేరుగా ఇవ్వదు. కస్టమర్కి వ్యాపారికి, కస్టమర్కి మధ్య డిజిటల్ పేమెంట్స్ చేయడంలో సహకరిస్తుంది. దీనిలో చేసే బిల్ పేమెంట్స్ వంటివి కస్టమర్ బ్యాంక్ అకౌంట్ నుంచి జరుగుతాయి. అందువల్ల దీనికి ఆర్బీఐ బ్యాంకింగ్ నిబంధనలు వర్తించవు. ఇక ఎప్పటిలానే మనం పేటీఎం డిజిటల్ యాప్ నుంచి పేమెంట్ చేసుకోవచ్చు. అయితే గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమిటంటే పేటీఎం వ్యాలెట్లో మీరు డబ్బును ఉంచడం కుదరదు. ఎందుకంటే వ్యాలెట్లో ఉండే మీ డబ్బు పేటీఎం పేమెంట్స్ బ్యాంకులో జమ అయి ఉంటుంది. ఇప్పుడు ఆర్బీఐ చర్యలు తీసుకున్నది పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ పైన. అందువల్ల వ్యాలెట్లో ఏదైనా బ్యాలెన్స్ ఉంటే దానిని మీరు మీ బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మరోవైపు రిజర్వ్ బ్యాంక్ విధించిన ఆంక్షల వల్ల పేటీఎం షేర్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. ఒక్కో షేరు ధర 20% వరకు క్షీణించి ఎన్ఎస్ఈలో 6 వారాల కనిష్టానికి చేరుకుంది. దీంతో కంపెనీ మార్కెట్ $1.2 బిలియన్ నష్టపోయింది. 2021 నుంచి కంపెనీ ఫామ్లోకి వచ్చిన తర్వాత అత్యంత చెత్త ట్రేడింగ్ను గురువారం నాడు నమోదు చేశాయి. అటు పేటీఎం షేర్లు ఒక్కసారిగా పడిపోవడంతో దాని వినియోగదారులు ఆందోళనకు గురయ్యారు. దీంతో వినియోగదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేటీఎం వ్యవస్థాపకుడు సీఈఓ విజయశేఖర్ శర్మ తెలిపారు. తమ కంపెనీ ఇతర బ్యాంకులతో మాత్రమే పనిచేస్తోందని, ఇది పేమెంట్స్ బ్యాంక్ కాదని స్పష్టం చేశారు. రిజర్వ్ బ్యాంక్ ఆంక్షలు కంపెనీ మార్కెటింగ్, ఫైనాన్షియల్ అంశాల కారణంగా సేవల వల్ల వ్యాపారం ప్రభావితం కాదన్నారు. ఉబర్ తర్వాత దేశంలో అత్యంత వేగంగా దూసుకెళ్లిన స్టార్టప్ కంపెనీ పేటీఎం. 2016 నవంబర్లో మోదీ పెద్ద నోట్లను రద్దు చేసిన తరుణంలో పేటీఎం చాలా వేగంగా మార్కెట్లో ప్రాచుర్యాన్ని పొందింది. డిజిటల్ చెల్లింపుల విభాగంలో కొత్త ఒరవడిని సృష్టించింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.